హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే చిల్డ్రన్, మరి స్టార్ట్ చేద్దామా? రైట్ పిల్లలు, ఒక ఊర్లో ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరు రాడ్నీ. ఆ అన్నకు వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అంతేకాదు పిల్లలు, వాళ్ళ ఊరంటే కూడా చాలా ఇష్టం. అలా ఊర్లో ఉన్న అంకుల్స్ తోటి ఆంటీస్ తోటి చాలా ప్రేమగా గడుపుతుండేవాడు పిల్లలు. ఆ ఊరు వాతావరణం అంటే ఆ అన్నకు ఎంతో ఇష్టం పిల్లలు. అయితే ఎంతో సంతోషంగా గడుపుతున్న రాడ్నీ అన్నకు వాళ్ళ ఊర్లో ఉన్న ప్రజలకు ఒక భయంకరమైన కష్టం వచ్చింది. అదేంటంటే ఆ ఊర్లో ఒక పెద్ద కరువు వచ్చింది పిల్లలు. కరువు అంటే మీకు తెలుసా? కరువు అంటే ఫుడ్ ఉండదు, వాటర్ ఉండవు, చాలా ఇబ్బంది అవుతుంది. మనకి ఫుడ్ లేకపోతే వాటర్ లేకపోతే మనకు బ్రతకడం చాలా కష్టం కదా పిల్లలు. మరి రాడ్నీ అన్న వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు పిల్లలు. ఎందుకంటే తినటానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, బాగా వీక్ అయిపోయారు. ఆ ఊర్లో ఉన్న యానిమల్స్ కూడా చాలా వీక్ అయిపోయి ఫుడ్ లేక వాటర్ లేక జబ్బు పడి చాలా యానిమల్స్ చచ్చిపోతున్నాయి. ఇంత సాడ్గా ఉన్న ఈ ఊర్లో ఉన్న ప్రజలకు రాడ్నీ అన్న ఒక ఐడియా ఇచ్చాడు. అదేంటంటే, అంకుల్స్ ఆంటీస్, మనందరం కలిసి ఒక పని చేద్దామా? మనం ఇంతకుముందు తాతయ్యల కాలంలో అమ్మమ్మల కాలంలో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? మన భూమి కింద వాటర్ ఉంటాయని చెప్పేవాళ్ళు కదా. మనందరం కలిసి తలా ఒక చెయ్యేసి భూమిలో నుంచి నీళ్లు తెచ్చుకుందామా అని అడిగాడు పిల్లలు. అందరూ రాడ్నీని చూసి, రాడ్నీ నీకేమనిపిస్తుంది? అంత ఈజీ థింగ్ అనుకుంటున్నావా అని అడిగాడు పిల్లలు. అప్పుడు అన్నాడు, లేదు లేదు, కష్టపడదాం అంకుల్, ఎట్లయినా సరే వాటర్ వస్తాయి, ట్రై చేద్దామని చెప్పి అన్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళ అందరూ కలిసి గుణపాలు పారలు అన్నీ తెచ్చుకున్నారు పిల్లలు. తెచ్చుకొని ఒక చోటికి చేరి అందరూ కలిసి తవ్వడం స్టార్ట్ చేశారు. పొద్దున్నుంచి తవ్వుతా ఉన్నారు పిల్లలు, కానీ ఒక్క వాటర్ చుక్క కూడా రాలేదు. ఇక సాయంత్రం అయ్యేసరికి చాలా టైర్డ్ అయిపోయి రాడ్నీ, అంత ఈజీ కాదని నేను చెప్పాను కదా, అందుకే చూడు ఇంతసేపు కష్టపడ్డా అసలు వాటరే రాలేదని అందరు కలిసి రాడ్నీతో చెప్పారు పిల్లలు. అన్నాడు, మీరేమి డిస్కరేజ్ అవ్వకండి, మనం కొంచెం కష్టపడితే మనకు వాటర్ వస్తాయి అంకుల్, నిజంగా వస్తాయని వాళ్ళందరికీ చెప్తున్నాడు పిల్లలు. కానీ అక్కడున్న వాళ్ళందరూ, మా వల్ల కాదు బాబోయ్, మాకు అంత ఓపిక లేదు, మేమైతే వెళ్ళిపోతున్నామని ఆ పారలు ఆ గుణపాలన్నీ అక్కడ వదిలిపెట్టేసి అందరూ వెళ్ళిపోయారు పిల్లలు. కానీ రాడ్నీ అన్న తన ప్రయాస తన పట్టుదల ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టలేదు పిల్లలు. అలాగే అన్నయ్య కష్టపడి ఆ పార తీసుకొని దాంట్లో ఉన్న మట్టంతా తీసేసి గడ్డపారతో గుంటలు తవ్వి చాలా కష్టపడి అన్న ఏం చేశాడంటే తవ్వుతానే ఉన్నాడు పిల్లలు. ఎన్ని రోజులు అవుతున్నా తవ్వుతానే ఉన్నాడు. అన్న ఒక్కడే తవ్వాలంటే ఎంత కష్టపడాలో కదా. బట్ స్టిల్ అన్న ఎక్కడ కూడా చేతులు ఎత్తేయలేదు కానీ వదిలేసుకోలేదు. కానీ ఆ ప్రయత్నంలో కష్టపడి సాధించాడు. ఇంతకీ ఫైనల్గా వాటర్ వచ్చేసాయి పిల్లలు. వండర్ఫుల్ కదా, వండర్ఫుల్ కార్యం దేవుడు చేశాడు. రాడ్నీ అన్నకు దేవుడు హెల్ప్ చేశాడు. ఎప్పుడైతే వాటర్ వచ్చాయో పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళి, అంకుల్ అంకుల్ రండి రండి, ఆంటీ రండి, నేను చెప్పాను కదా వాటర్ వస్తాయని చెప్పాను కదా, మీరు అందరు వదిలేసి వెళ్ళిపోయారు కానీ చూసారా ఇప్పుడు చూడండి వాటర్ ఎలా వచ్చాయని అందరినీ పిలిస్తే అందరు వచ్చారు పిల్లలు. ఆ వాటర్ చూసి ఏం సంతోషపడ్డారో. ఊరంతా కలిసి రాడ్నీకి సపోర్ట్గా నిలిచారు. నిజంగా అన్న చాలా కష్టపడి మొత్తానికి ఊరికి వాటర్ అందించాడు. ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నాం పిల్లలు? అందరూ కష్టపడటానికి వచ్చారు కానీ లాస్ట్ వరకు ఉండలేకపోయారు. కొంచెం కష్టం అవ్వగానే అందరూ వెళ్ళిపోయారు. కానీ రాడ్నీ అన్న మాత్రం అక్కడే నిలబడి కష్టపడి మొత్తానికి విజయాన్ని సాధించాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక కుటుంబం ఉంది పిల్లలు. ఆ కుటుంబంలో అంకుల్ పేరు ఎలీమెలకు, ఆంటీ పేరు నయోమి. వీళ్ళిద్దరికి ఇద్దరు బాబులు. అందులో ఒక అన్న పేరు మహలోను, ఇంకొక అన్న పేరు కిల్యోను. వీరు బెత్లెహేమ్ అనే ఊరిలో ఉండేవాళ్ళు పిల్లలు. కొన్ని రోజులైన తర్వాత
భయంకరమైన కరువు బెత్లెహేమ్కి వచ్చింది. ఇందాక చెప్పాను కదా పిల్లలు, కరువు అంటే ఎలా ఉంటుందో అంత భయంకరమైన కరువు వచ్చేసరికి ఎలీమెలెక్ అంకుల్, నయోమి ఆంటీ ఇద్దరు ఆలోచన చేసుకున్నారు, ఈ కరువులో మనం ఉండి చచ్చిపోవడం కంటే మోయాబ్ అనే ఒక దేశం ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం వాళ్ళతో ఉందాం, కొన్ని రోజులు అక్కడ ఉండి మళ్ళీ వచ్చేద్దాంలే అని అనుకున్నారు పిల్లలు. అనుకొని చాలామందికి గుడ్ బాయ్ ఆంటీ బాయ్, అంకుల్ బాయ్ అని అందరికీ గుడ్ బాయ్ చెప్పి బెత్లెహేమ్ను వదిలిపెట్టి మోయాబ్ అనే దూరము ఒక దేశానికి వెళ్ళిపోయారు పిల్లలు. కరువులో నిలబడలేకపోయారు. కరువు చూసి భయపడి వేరే దేశం వెళ్ళారు. ఆ దేశంలో ఉన్న ప్రజలు దేవుని బిడ్డల అంటే కాదు పిల్లలు, వాళ్ళు దేవుని పిల్లలు కాదు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కూడా కాదు. కానీ దేవుని మాటకు లోబడకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా దూరం వెళ్ళిపోయినందుకు దేవునికి చాలా బాధేసింది పిల్లలు. దేవునికి నచ్చలేదు. దానివల్ల జరిగిన నష్టం ఏంటో తెలుసా పిల్లలు? నయోమి ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఎలీమెలెక్ అంకుల్ చనిపోయాడు. ఎంత సాడ్ కదా. తన హస్బెండ్ చనిపోయినప్పుడైనా నయోమి ఆంటీ రియలైజ్ అయిపోయి వెంటనే బెత్లెహేమ్కి వచ్చి ఉంటే ఎంత బాగుండునో. కానీ నయోమి ఆంటీ అక్కడే 10 years ఉండిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరు కొడుకులకు మోయాబ్ దేశంలో ఉన్న ఇద్దరు ఆడపిల్లల్ని చూసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది. మొత్తం ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎక్స్ట్రా ఉండింది? వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత 10 years నయోమి ఆంటీ అక్కడే ఉండటానికి ఇష్టపడింది. వాళ్ళిద్దరు కొడుకులు కూడా ఎక్కువ కాలం లేరు, వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయారు పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా. అప్పుడు ఆంటీ రియలైజ్ అయింది, అరే నేను ఎందుకు బెత్లెహేమ్లో ఉండలేదు, నేను ఎందుకు మోయాబుకు వచ్చేసాను, అక్కడ చాలామంది ప్రజలు బెత్లెహేమ్లో ఉన్నారు కదా, నాకే ఎందుకు కష్టమైంది, నేనే ఎందుకు ఇక్కడికి వచ్చేసాను, నేను తిరిగి మా ఊరు వెళ్ళిపోవాలని అనుకుంటున్నానని ఆంటీ ఆలోచించింది. వాళ్ళిద్దరు కోడలను పిలిచి ఆంటీ అనింది, అమ్మ రూతు, నయోమి మీ ఇంటికి వెళ్ళిపోండి, నేను మీకు ఏ హెల్ప్ చేయలేను, ఎందుకంటే నా హస్బెండ్ చనిపోయాడు, నా ఇద్దరు కొడుకులు చనిపోయారు, నా వల్ల మీకు ఏ లాభం ఉండదమ్మా, మీరిద్దరు మీ ఊరు వెళ్ళిపోయి మీ మమ్మీ డాడీ వాళ్ళతో ఉండండి, వాళ్ళు మీ గురించి ఏమైనా ఆలోచిస్తారని చెప్తే ఓర్ప అక్క మాత్రం ఆంటీకి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. కానీ రూత్ అక్క మాత్రం ఆంటీని అస్సలు వదిలిపెట్టలేదు. పిల్లలు, నయోమి ఆంటీ మరి మోయాబు దేశంలో నుండి బయలుదేరి వస్తుంటే రూత్ అక్కనింది, అత్తమ్మ నేను నిన్ను వదిలిపెట్టి ఉండను, నేను మీతోనే వస్తాను అని చెప్పి ఎంత కష్టమైన తన రిలేటివ్స్ని తన వాళ్ళందరినీ వదిలిపెట్టుకొని మోయాబు నుంచి బెత్లెహేమ్కి వచ్చింది. బెత్లెహేమ్కి వచ్చిన తర్వాత నయోమి ఆంటీని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ కరువులో నుంచి ఆంటీ వెళ్ళిపోయిందో అదే కరువులో నిలబడిన ఒక అన్న ఉన్నాడు పిల్లలు. ఆ అన్న పేరు బోయాజు. ఏం పేరు పిల్లలు? వెరీ గుడ్, బోయాజ్ కదా. బోయాజ్ అన్న అదే కరువులో ఉన్నాడు. కానీ ఆ కరువులోనే నిలబడినందుకు దేవుడు అతన్ని చాలా బ్లెస్ చేశాడు పిల్లలు. ఎంతో పెద్ద పొలమును ఆశీర్వదిస్తే ఆ పొలములో రూత్ అక్క పని చేయడానికి పరిగెరుకోవడానికి వెళ్ళింది. అంటే కరువులో నిలబడిన బోయాజన్నేమో బ్లెస్ అయ్యాడు, కరువు తట్టుకోలేక వెళ్ళిపోయిన నయోమి ఆంటీమో చాలా ఇబ్బంది పడింది. ఫైనల్గా దేవుని కృపను బట్టి ఆంటీ బెత్లెహేమ్కి వచ్చాక మళ్ళీ దేవుడు ఆంటీని బ్లెస్ చేశాడు. చిల్డ్రన్, ఈరోజు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అని అంటే, కష్టమైన మనం ఆ పని నిలబడి చేయగలిగితే అందులో మనం విజయం సాధిస్తాం. మరి ఇందాక మనం రాడ్ని అన్న గురించి నేర్చుకున్నాం కదా. ఎంత కష్టమైనా ఆ గుంట తవ్వడానికి ఎంత కష్టమైనా అన్న ముందుకొచ్చాడు, దానివల్ల ఫలితం చూశాడు, రిజల్ట్ అయితే వచ్చింది కదా. అలాగే బెత్లెహేమ్ నుంచి తప్పించుకున్న నయోమి ఆంటీ చాలా ఇబ్బంది పడింది. కానీ అదే కరువులో నిలబడిన బోయాజన్న మాత్రం ఇతరులకు ఎంత బ్లెస్సింగ్గా మిగిలిపోయాడు. ఈరోజు మనం కూడా మనం ఏ పని అయితే చేస్తున్నామో అది కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా దేవునికి ఇష్టమైన పని మనం చేస్తే అందులో నుంచి పారిపోకుండా దాన్ని మనం విడిచిపెట్టకుండా నమ్మకంగా చేస్తే యేసయ్య మనల్ని కూడా బ్లెస్ చేస్తాడు. మరి ఈరోజు యేసయ్యని అడుగుదామా? యేసయ్య ఎంత కష్టమైనా నీకు ఇష్టమైన పని చేయడానికి నాకు మనసు ప్రభువుని అడుగుదామా? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి మీకు వందనాలు. రాడ్నీ అన్న గురించి మీరు మాతో మాట్లాడిన మాటలకే వందనాలు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ పని చేయలేక వెళ్ళిపోయారు, కానీ అన్న విసుక్కోకుండా అక్కడే నిలబడి పనిచేసినప్పుడు గొప్ప విజయం అనుగ్రహించారు. అంతేకాదు ప్రభువా, బెత్లెహేంలో వచ్చిన కరువు చూసి పారిపోయిన నయోమి ఆంటీ ఎంతో నష్టపోయింది, కానీ అదే కరువులో నిలబడిన బోయాజ్ అన్న ఎంతో బ్లెస్ అయ్యాడు. మా జీవితాల్లో కూడా పరిస్థితులను బట్టి పారిపోయేవారిగా కాక కష్టమైన నష్టమైన నీ కొరకు నిలబడే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 2వ దినవృత్తాంతములు 15:7, 2 Chronicles 15:7. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మరోసారి నేర్చుకుందామా? 2 Chronicles 15:7. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమవును. 2వ దినవృత్తాంతములు 15:7. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.